ఒక్కసారి ఆలోచించండి. ఒక రాజ్యంలో ఒక రోజులో ఒకే అమ్మకు 100 మంది కుమారులు, ఒక కుమార్తె పుడితే అది సాధారణ పుట్టుక కాదు. అది శాపమా లేక దేవతల రహస్యలీల? ధృతరాష్ట్రుడు రాజు అయినా చూపులేని రాజు. గాంధారి శక్తివంతమైన సతీమణి. మరి వారి సంతానం వెనుక ఏ దైవ రహస్యం ఉంది? ఎవరిని పిలిచారు? ఏ మంత్రం చేశారు? ఎందుకు వారి పుట్టుక భయంకర సూచనలతో వచ్చింది? ఈరోజు కౌరవుల నిజమైన పుట్టుక కథ వినేద్దాం. కుంతి మాద్రి ద్వారా పాండవులు పుట్టిన విషయాన్ని రాజ్యంలో వినగానే హస్తినాపుర ప్రజలు ఆనందంతో నిండిపోయారు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం ఆ వార్త విని గుండె లోతుల్లో అసూయ అనుభూతి చేశాడు. అతని భార్య గాంధారి మంచి ధార్మికురాలు. పాండవుల పుట్టుక ముందు నుంచే గాంధారి దేవతల్ని ప్రార్థిస్తూ నాకు సంతానం ఇవ్వాలి అని శ్రద్ధగా వ్రతాలు చేసేది. ఒకరోజు ఒక సాధువు వచ్చాడు. ఆయన గాంధారికి వరం ఇచ్చాడు. నీకు 100 మంది శక్తివంతమైన కుమారులు పుడతారు అని. ఈ మాట విని ధృతరాష్ట్రుడు కూడా ఆనందపడ్డాడు. కాలం గడిచింది. అయితే ఏమీ జరగలేదు. రోజులు, నెలలు, సంవత్సరం దాటిపోయింది. ఒకరోజు గాంధారి గర్భంలో ఒక కదలిక వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు ఒక రక్త మాంసపు గడ్డ బయటికి వచ్చింది. బాలుడు కాదు, ఏ స్వరూపము కాదు, ఒక భయంకర మాంసపు పెద్ద గడ్డ. ధృతరాష్ట్రుడు కోపంతో ఏమిటిది, వరమా శాపమా అని అరిచాడు. ఆపద్ధర్మంగా వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. గాంధారి కన్నీళ్లతో అడిగింది, గురువర్య, నేను ఏమి తప్పు చేశాను అని. వ్యాసుడు చిరునవ్వుతో అన్నాడు, అమ్మా, ఈ మాంసపు గడ్డను భయపడకు. నీ వరం వృధా కాలేదు. ఆయన గడ్డను 100 భాగాలుగా కత్తిరించారు. ప్రతి భాగాన్ని ఒక పాత్రలో నెయ్యితో నింపి ప్రత్యేక మంత్రాలతో మూసివేశారు. కొన్నాళ్ల తర్వాత మొదటి పాత్ర తెరుచుకుంది. అందులో కళ్ళల్లో అగ్ని, హృదయంలో గర్వం, ముఖంలో అహంకారం ఉన్న శిశువు. అతనే దుర్యోధనుడు. అతన్ని రాజ్యంలో చూపించగా వాన లేకుండానే మెరుపులు, పిడుగులు పడ్డాయి. వేలి చూపిన చోట జంతువులు అరిచాయి, కుక్కలు మొరిగాయి, గద్దలు ఆకాశంలో గోల చేశాయి. అవి అపశకునాలు. ధర్మరాజు, రాజకుమారుడు భీష్ముడు గుండెల్లో ఒక సందేహం. ఇది రాజ్యం భవిష్యత్తుకు నాశనమా సూచన అని. అయినా ధృతరాష్ట్రుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఒక్కొక్క పాత్ర తెరుచుకుంది. మరి 100 మంది కుమారులు, ఒక కుమార్తె దుస్సాల పుట్టారు. వాళ్ళు కలిసి కౌరవులు అని అనిపించుకున్నారు. ఈ కథ మనకు చెప్పేది శక్తి సంఖ్యలో ఉండదు, నిజమైన బలం ధర్మంలో ఉంటుంది. 100 మంది పుట్టిన ఒక యుధిష్ఠిరుడి విలువ 1000 రాజ్యాల కన్నా ఎక్కువ. మనసులో అహంకారం ఉంటే దైవ వరము శాపమే అవుతుంది. పాండవ కౌరవులు చిన్ననాటి నుంచే ఎలా విభేదించుకున్నారు? ఎవరు మొదటి గురువు, ఎవరు శౌర్య పరీక్ష చేశారు? తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.